Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట నీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. Let your father and mother be glad. Let her who bore you rejoice. The book of Proverbs chapter 23 verses 25. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఏమని ఈ రోజున మనందరితో తెలియచేస్తున్న మాట. తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలనని దేవుని యొక్క వాక్యము ఈ రోజున మన అందరితో మాట్లాడుతోంది. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, దేవుని యొక్క చిత్తానుసారమును మన జీవితాలలో నెరవేర్చబడాలన్నా మనం దేవునికి ప్రార్థించుకోవాలి. దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. అలాగే మన యొక్క తల్లిదండ్రులను కూడా మనము సంతోష పెడుతూ గౌరవముగాను వారి పట్ల మనము వినయము విధేయత కలిగి వారిని ఆనందపరచాలి. దేవుని దృష్టికి మనం ఏ రీతిగా నీతిమంతులుగా ఎంచబడతామో అదే రీతిగా తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలతోటి గౌరవాన్ని మనం తెచ్చి బిడ్డలంగా ఉండాలి. మనుషులు తమ యొక్క తల్లిదండ్రులను ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పడవేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకోకుండా వారిని దుఃఖపెడుతూ బాధ పెడుతూ ఎంతగానో వారిని హింసిస్తున్నారు. నేటి సమాజంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎన్నో జరుగుతున్నాయి. మనము కూడా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. వాటిని బట్టి మనం ప్రార్థించాలి. ఏ కన్న తండ్రులను మనం విడవకూడదండి. వారిని మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ వారికి ఏది కావాలో మనము అందించాలి. కనుక దేవుడు చేసినటువంటి వాగ్దానం రీతిగా మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో దేవా, తల్లిదండ్రులను సంతోషపెట్టే కృప దయచేయండి. కానీ పెంచిన తల్లిదండ్రులను ప్రభువా చాలా మంది వృద్ధాశ్రమంలో పడవేస్తూ అవమానిస్తూ వారిని హింసించడం, కొట్టడం వంటి నేటి సమాజంలో జరుగుతున్నాయి. ప్రభువా, అటువంటి వారికి నాయన శాంతి సమాధానాన్ని కలుగు చేయండి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయతలుగా ఉంటూ వారికి గౌరవప్రదంగా జీవిస్తూ వారిని సంతోషపెట్టి వారిని ఆనందపెట్టే కృప దయచేయండి. ప్రభువా, అట్టి జ్ఞానమును దయచేయండి. దయచేసి వారి యొక్క పాపములన్నిటిని, దోషములన్నిటి నుంచి విడిపించి వారు తల్లిదండ్రులను బాగా చూసుకునే కృప దయచేయండి నాయన. ఈ వాక్యం వింటున్న వారందరి కుటుంబ జీవితాలలోనూ నెమ్మదిని, సమాధానము, తల్లిదండ్రులను దూషించకుండా ప్రభువా వారిని కాపాడుకునే కృప దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి మారు మనస్సును దయచేయండి. బిడ్డల తల్లిదండ్రులు హింసిస్తూ ఉన్నారు ప్రభువా. బిడ్డల హృదయాలను మీరు కరిగించండి, దయ చూపించండి, జాలిని చూపించండి. జ్ఞానము కలిగి, బుద్ధిని కలిగి, వివేకమును కలిగి తల్లిదండ్రుల పట్ల ప్రేమను వారికి కలిగేలా సహాయము దయచేసి వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.